దయగల తండ్రి, జీవం గల దేవ యేసయ్య, నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనములు, స్తుతులు, స్తోత్రములు యేసయ్య. యూత్ మీటింగ్గా కూడి ప్రభువా యేసయ్య, యవనస్తులుగా ఉన్న మేము ప్రభువా యేసయ్య నిన్ను స్తుతించడానికి, గణపరచడానికి మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామం స్తుతిస్తారో వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చిన దేవా, మీరు ఇక్కడుండి మా ప్రార్థన ఆలకిస్తున్న విధానంను బట్టి వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. రాని బిడ్డల్ని ప్రభువా యేసయ్య, నీ చిత్తమైతే తండ్రి యేసయ్య వచ్చే వారమైనా వచ్చి నిన్ను స్తుతించులాగున సహాయం దయ చూపించమని వేడుకుంటున్నాం. అదేవిధంగా ప్రభువా యేసయ్య, నానాటికి యూత్ మీటింగ్ని అభివృద్ధి పరచమని వేడుకుంటూ ఈ చిన్ని ప్రార్థన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. బయట ఎవరైతే ఉన్నారో వారందరూ ఒకసారి లోపలికి వచ్చేసేయండి. త్వరగా, అంటే వాష్రూమ్కి వెళ్ళిన వాళ్ళు, తర్వాత వాటర్ తాగడానికి వెళ్ళిన వాళ్ళు త్వరగా వచ్చేయాలని మనవి. ఓకే, ఈరోజు ఎంతమంది పొద్దున లేచిన వెంటనే బైబిల్ చదువుకున్నారు? చదువుకోలేదా? ఎంతమంది ఈరోజు పొద్దున్నే లేచిన వెంటనే దేవునికి ప్రార్థన చేసినారు? ప్రార్థన అయితే చేశాము. బైబిల్ని చదివినారో అని అంటే ఎవరు లిఫ్ట్ చేయలేదు. ఓకే, ఇంకా ఇక్కడ సండే స్కూల్ నేను చాలామందికి నేను గుర్తుకున్నానని అనుకుంటున్నాను. ఎందుకంటే సండే స్కూల్గా ఉన్నప్పుడు నేను క్లాస్ తీసుకున్నాను. అప్పుడు చాలామంది నాకు ప్రామిస్ చేసినారు, నేను పొద్దున్నే లేచి బైబిల్ చదువుతా అక్క, ప్రార్థన చేస్తా అక్క అని. సండే స్కూల్ పిల్లలే ఇప్పుడు యూత్కి అయినారు, కానీ ఆ ప్రామిస్ ఏమైపోయిందో తెలీదు. ఓకే, మంచిది. ఇప్పటి నుంచి అన్నా చదవడానికి ట్రై చేయండి, ఓకేనా? హెబ్రీలకు రాసిన పత్రిక, మన ఈరోజు మూల వాక్యం ఏంటి అంటే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ తెరిచి చూడండి. బైబిల్ లేని వాళ్ళు, మన చర్చలో చాలా బైబిల్స్ ఉన్నాయి, వేరే బెంచెస్లో ఒకసారి ఓపెన్ చేసి చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై యున్నది. విశ్వాసము అంటే ఏంటి? లేని వాటిని మన దగ్గర ఉంది అని నమ్మడమే విశ్వాసం. అబ్రహాము తెలుసు కదా అందరికీ, అందరు నా వైపు చూడాలి. ఓకే, అబ్రహాం తెలుసా కదా? ఎవరో అబ్రహాం అంకులా? అట్లా కాదు కదా, ఎవరు? విశ్వాసులకు తండ్రి కదా ఆయనకి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటి? నిన్ను, నీ సంతానాన్ని ఇసుక రేణువులవంతగా ఆకాశ నక్షత్రములు ఎన్ని అయితే ఉన్నాయో అంత నీ సంతానాన్ని నేను నీకు అభివృద్ధి పరుస్తాను అని దేవుడు ఒక వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన 25 ఇయర్స్ తర్వాత అబ్రహాముకి, శారాకి ఇస్సాకు పుట్టారు. అంటే ఆ పీరియడ్ నిరీక్షణ పీరియడ్ అని చెప్పచ్చు. అంటే ఎంతగా దేవుని యందు విశ్వాసం ఉంచినాడంటే దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు, నీకు కంపల్సరీగా ఒక పుత్రుడు, ఒక వాగ్దాన పుత్రుడు, ఒక కుమారుడు నీకు నేను అనుగ్రహిస్తాను అని. కానీ అది 25 ఇయర్స్ వెయిట్ చేసినాడంటే ఎంత విశ్వాసం ఉండేది కదా. మనమైతే మనకు కావాల్సినది మరుసటి రోజుకి, ఆ మరుసటి రోజుకే కావాలనుకుంటాం. ఒకవేళ లేదు అని అనుకో, అబ్బా దేవుడు ఇవ్వలేదు, ఇవ్వడా దేవుడు నాకు, నా ప్రార్థన ఆలకించడా అని మనం అనుకుంటాం. కానీ అబ్రహాము దాదాపు 25 ఇయర్స్ వెయిట్ చేసిన తర్వాత దేవుడు ఆయనకి ఇస్సాకును అనుగ్రహించాడు. అందుకనే ఆయనను విశ్వాసులకు తండ్రి అని అంటారు కదా. అట్లా నేను బైబిల్లో ఎన్ని విశ్వాసాలు ఉన్నాయి అని అంటే, నేను గమనించినంత వరకు, నేను చదివినంత వరకు అవిశ్వాసము, అల్ప విశ్వాసము, ఆవగించంత విశ్వాసము, పరిపూర్ణ విశ్వాసము, అమూల్యమైన విశ్వాసం, ఇన్ని విశ్వాసాలు బైబిల్లో ఉన్నాయి. సో నేను అందుకనే చెప్పినాను, మీరు ఫస్ట్ నేను క్వశ్చన్ అడిగినాను, మీరు బైబిల్ చదివినారా అని. ఈ 5 విశ్వాసాలు మీరు బైబిల్లో విన్నారా కనీసం? ఎప్పుడైనా వాక్యం చెప్పేటప్పుడైనా, ఎప్పుడైనా పొరపాటున మనం బైబిల్ చదివినప్పుడైనా కానీ ఏమంటారు, ఓకే ఎక్కడో చదివినట్లు అనిపిస్తుందా? ట్రై చేయండి. ఈ విశ్వాసాలు నేను చెప్పినా కదా, విశ్వాసము, అల్ప విశ్వాసము,
అవిశ్వాసము, ఆవగింజంత విశ్వాసము, పరిపూర్ణమైన విశ్వాసము, అమూల్యమైన విశ్వాసం. ట్రై చేయండి. మీరు బైబిల్ చదువుకుంటున్నప్పుడు ఈ విశ్వాసాలకి రెఫరెన్స్ ఎక్కడైతే ఉంటుందో అది రాసి పెట్టుకోండి. నేను మళ్ళీ ఎప్పుడైనా పొరపాటున ఇక్కడికి వచ్చి మెసేజ్ చెప్తుంటే అప్పుడు అడుగుతాను. ఓకేనా? సరే, అయితే విశ్వాసము, ఎంత విశ్వాసం కలిగి ఉంటే మన దేవుడికి మనం అంత క్లోజ్గా ఉంటాం కదా. మనము ప్రతి ఇయర్ మీరు స్కూల్ చదివింటారు కదా. సో మన గ్రాఫ్ ఎట్లా ఉండాలి? ఇప్పుడు నేను 9th క్లాస్ 8th క్లాస్ చదువుతున్న పిల్లలు ఇక్కడ ఉన్నారనుకోండి. వాళ్ళు ఫస్ట్ యూనిట్ టెస్ట్లో ఒకవేళ వాళ్ళకి 80% వచ్చిందనుకో, సెకండ్ యూనిట్ టెస్ట్లో వాళ్ళకి ఏం కావాలి? 75 రావాలా, 85 రావాలా? 85 రావాలనుకుంటారు కదా. మనం అనుకుంటాం, మన పేరెంట్స్ అనుకుంటాము, మన టీచర్స్ అనుకుంటారు. సో మన గ్రాఫ్ అనేది పెరుగుతూ ఉండాలి. మనకి గ్రాఫ్ తెలుసు కదా, ఎక్స్ యాక్సిస్ ఉంటుంది, వై యాక్సిస్ ఉంటుంది కదా. ఎక్స్ యాక్సిస్లో మన ఏజ్ రాసుకోండి, ఈ వై యాక్సిస్లో నేను చెప్పిన విశ్వాసం అంతా రాసుకోండి. అల్ప విశ్వాసం, అవిశ్వాసం, విశ్వాసం, ఆవగింజంత విశ్వాసం. అంటే మన గ్రాఫ్ రోజు రోజుకి పెరుగుతూ ఉండాలి కానీ తగ్గిపోతూ ఉండకూడదు. అట్లా మనం ఎంతైతే మన గ్రాఫ్లో విశ్వాసంలో మనం ఎదుగుతూ ఉంటామో దేవునికి మనం అంత క్లోజ్గా ఉంటాం. అటువంటి వాటిని, ఒక 20 కోవకి చెందిన వారిని ఇద్దరిని మనం ఈరోజు ధ్యానించుకుందాం. చూడండి, టర్న్ యువర్ బైబిల్స్ టు 1 Samuel 1st chapter 5th verse. Reading all together 1 Samuel 1st chapter 5th verse. ఓకే, అందరం ఒకసారి కలిసి చదువుదామా? 1 సమూయేలు రాసిన మొదటి గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము చివరి భాగం. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. చదువుదామా? అందరం ఒకసారి చదువుదామా? యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. మనకి అందరికీ తెలుసు కదా, ఎల్కానా, హన్నా, పెనిన్నా. ఎల్కానా అనే ఆయనకి 2 భార్యలు ఉంటారు, హన్నా, పెనిన్నా. కానీ హన్నాకి పిల్లలు ఉండరు, పెనిన్నాకి పిల్లలు ఉంటారు. కానీ ఈ వచనంలో చూడండి, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశాను. అంటే దేవుడే ఆమెకు కుమారులు అనుగ్రహించలేదంట. ఆమెకి గర్భఫలాన్ని దేవుడే ఇవ్వలేదంట. ఎందుకు? మనం ఆ పై అధ్యాయాలలో చూసినట్లయితే అప్పట్లో లాగా ఇప్పుడు మనకి ఇన్ని చర్చెస్ ఉన్నాయి కదా. ఇప్పుడు 2 సందులకు ఒక చర్చిని కూడా చూసిన నేను ఈ కర్నూలులోనే. కానీ అప్పట్లో ఇన్ని చర్చెస్ ఉండేవి కాదు. అప్పుడు చర్చికి వెళ్ళాలంటే ఒకటే ఒక మందిరం, యెరూషలేం మందిరం. ప్రతి సంవత్సరం అక్కడికి వెళ్ళి ఏటేటా అక్కడ బలులు అర్పించాలి. అట్లా కదా. మనకు గుర్తుకుందా ఎవరికైనా? యేసుక్రీస్తు ప్రభుల వారిని కూడా యెరూషలేం దేవాలయంకి వెళ్తే వచ్చేటప్పుడు మర్చిపోతారు కదా వాళ్ళ పేరెంట్స్. అట్లా. సో వాళ్ళు ప్రతి ఏటా అంటే ప్రతి సంవత్సరము వాళ్ళు యెరూషలేం పై వచనాలలో మనం చూసినట్లయితే వాళ్ళు 3rd వచనంలో చూడండి, యెహోవాకు మొక్కుటకును బలి అర్పించుటకు ఏటేటా తన పట్టణమును విడిచి అచ్చటికి పోవచ్చు. అంటే ఎక్కడైతే మందిరం ఉందో అప్పుడు షిలోహులో ఉన్న మందిరానికి వారు వెళ్తూ ఉండేవారు. అంటే దేవుని సన్నిధానానికి వాళ్ళు వెళ్తున్నారంటే వాళ్ళకి దేవుని యందు భయం భక్తి ఉన్నట్లే కదా. ఇప్పుడు మనం అంటే ఎంతోమంది మన చర్చిలో యూత్ మెంబర్స్ ఉన్నప్పటికీ వాళ్ళు రాలేదు. దేవుడు మనల్ని ఏర్పరచుకొని ఇక్కడ నిలబెట్టినాడు, ఇక్కడ కూర్చోబెట్టినాడు. ఇక్కడ మనం దేవుని ఆరాధించడానికి సమయాన్ని ఇచ్చాడు, దేవుని మాటలు వినడానికి దేవుడు మనకు సమయాన్ని ఇచ్చాడు. అంటే మనకు దేవుని యందు భయము భక్తి కొంచెం ఉన్నట్లే కదా. అంటే వాళ్ళకి లేదని కాదు, వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉండి రాలేకపోయిండొచ్చు. కానీ దేవుడు మనకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మనం స్తుతిస్తున్నాం కదా. అంటే హన్నా, పెనిన్నా ఇంకా ఎల్కానా వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా దేవునికి మొక్కుబళ్ళు అర్పిస్తూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నవారు. అయినప్పటికీ దేవుడు ఆమె జీవితంలో తన గర్భఫలాన్ని లేకుండా, అంటే యెహోవాయే ఆమెకు సంతు లేకుండా చేశాడు. ఎందుకు అలా చేశాడు? ఎందుకు? ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకు? ఇప్పుడు నేనే ఉన్నాను,
దేవునికి నేను చాలా క్లోజ్గా ఉన్నాను, దేవునికి నేను ప్రార్థన చేస్తున్నాను, దేవునికి నేను బైబిల్ చదువుతున్నాను, దేవుని గురించి ఇతరులకు చెప్తున్నాను, అయినా దేవుడు నా జీవితంలో ఏదైనా ఒక ఆశీర్వాదం ఇవ్వలేదు అని అంటే ఎందుకు ఇవ్వలేదు అనే ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదా. ఒకవేళ మంచిగా చదివినా కూడా మనం ఫెయిల్ అయినామనుకో, అమ్మా నేను ఎంత మంచిగా చదివినాను అయినా కూడా నేను ఫెయిల్ అయినాను అనే క్వశ్చన్ మార్క్ వస్తుంది కదా. అట్లా ఈ యెహోవాయే ఆమెకు సంతు లేకుండా చేశాడు. ఎందుకు అని అంటే చూడండి, అదే సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనంలో మనం చూసినట్లయితే 13 నుంచి 15 వచనాలలో చూసినట్లయితే ఆమె దేవునికి ప్రార్థన చేసిందంట. ఎట్లా ప్రార్థన చేసింది? 1వ సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం, నా ఆత్మను యెహోవా సన్నిధిని కృమ్మరించుకొనుచున్నాను. తన ఆత్మను దేవుని యొద్ద కృమ్మరించిందంట. ఇప్పుడు మనం ఇప్పుడు మనం ఒకవేళ ఇది క్లీన్ చేయాలనుకో, ఇప్పుడు మనం ఊరికే నీళ్ళు ఒక్కొక్క చెంబు తీసుకొని చిమ్ముతా వస్తామా? ఏమన్నా ఒక చెంబు నీళ్ళు పోసి తుడుచుకుంటూ వస్తామా? అట్లా కాదు కదా. మొత్తం ఇదంతా క్లీన్ చేయాలంటే ఒక మంచి పెద్ద బకెట్ నీళ్ళు ఫస్ట్ కృమ్మరించేస్తాం. అంటే ఏదన్నా దుమ్ము అదంతా ఉందంటే ఆ నీళ్ళతో పాటు వెళ్ళిపోవాలి అని. అట్లా తన ఆత్మను యెహోవా ఎదుట కృమ్మరించేసిందంట. అంటే తన మనస్సులో ఎంతైతే బాధ ఉందో, ఎంతైతే వేదన ఉందో అదంతా కూడా హన్నా ఏం చేసింది? దేవుని ఎదుట దేవుని సన్నిధానంలో అది ఆమె కృమ్మరించేసిందంట. దేవుడు అట్లా చేసిన తర్వాత 19వ వచనంలో మనం చూసినట్లయితే ఆమె ప్రార్థన చేసి తన ఇంటికి వెళ్ళిపోయింది. యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకునేను. ఆమె వెంటనే ఒక కుమారుని కనిందంట. ఆమెకి దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే ఆమె కేవలం ప్రార్థన చేసిన వెంటనే దేవుడు ఆమెను ఆశీర్వదించి 2వ అధ్యాయము 21వ వచనంలో చూసినట్లయితే యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అంటే అసలు దేవుడే ఆమెకు గర్భఫలం లేకుండా చేసినప్పటికీ దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని దగ్గర ప్రార్థన చేస్తే ఆమెకు దేవుడు ఎంతమంది కుమారులను అనుగ్రహించాడు? సమూయేలుతో పాటు, అంటే ఈ 2వ అధ్యాయంలో సమూయేలుని ఆమె మందిరంలో వదిలిపెట్టేసి వచ్చింటారు. దాని తర్వాత ఆమెకు దేవుడు ఎంతమంది కుమారులు? 3 కుమారులు 2 కుమార్తెలను దేవుడు అనుగ్రహించారంట. అది ఈ 1వ అధ్యాయము 26th వర్స్లో చివరి భాగంలో మనం చూసినట్లయితే యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే, ఐ యామ్ ద ఉమెన్ హూ ప్రేడ్ టు ద లార్డ్. మనం అలా ఉన్నామా? దేవునికి మనం ప్రార్థన చేస్తున్నామా? ఆమె హన్నా ఎట్లా చేసింది? తన ఆత్మను దేవుని ఎదుట కుమ్మరించింది, తన వేదనను దేవుని ఎదుట కుమ్మరించింది. అంటే యెహోవాయే ఆమెకు సంతు లేకుండా చేసినప్పటికీ ఆమె ప్రార్థన ద్వారా ఆమె దేవుని ఎదుట వేడుకున్న విధానంను బట్టి దేవుడు ఆమెకి బ్లెస్సింగ్ ఇచ్చాడా లేదా? యెహోవాయే మన జీవితంలో అలా అంటే కొన్ని దేవుడు మనకి ఇవ్వకపోయినప్పటికీ మనము ప్రార్థన ద్వారా దానిని మనము పొందవచ్చు. సైన్యములకు అధిపతి యెహోవా అని ప్రార్థన చేసిందంట. ఈ వచనాలలో మనం చూసినట్లయితే 11వ వచనం, ఫస్ట్ చాప్టర్ 10-11 వర్సెస్లో చూసినట్లయితే బహు దుఃఖాక్రాంతులై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతి యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి, అంటే దేవుణ్ణి పొగుడుతుంది ఆమె కదా. తన బాధ ఉంది, తనకి ఏడుపు ఉంది, బహు దుఃఖాక్రాంతులు, చాలా దుఃఖం ఉందంట ఆమె మనసులో. ఆమెకి పిల్లలు లేరు అనే ఆ వేదనతో ఉంది. అయినప్పటికీ దేవుని పొగుడుతుంది. దేవా, నువ్వు సైన్యములకు అధిపతి యెహోవావి నువ్వు, కానీ నన్ను జ్ఞాపకం చేసుకో, నీ సేవకురాలి నేను అని ఆమె ప్రార్థన చేసి ఆమెకి లేని వాటిని కూడా ప్రార్థన చేసి పొందుకున్న స్త్రీ ఎవరు అని అంటే అది హన్నా. అందుకనే ప్రార్థన మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. ఓకేనా? అర్థమైందా?
ఇంకొక కోవకి చెందిన వారిని చూద్దాము. మనకందరికీ తెలుసు కదా, ఐగుప్తులో మన ఇశ్రాయేలీలు చాలా బాధపడుతున్నారు కదా. నిర్గమకాండంలో మనం చూసినట్లయితే, నిర్గమకాండము 1వ అధ్యాయము అటువంటి వాటిలో మనం చూసినట్లయితే ఏమవుతుంది మనకు తెలుసు కదా. ఎవరు ఇశ్రాయేలీలను ఐగుప్తుల నుండి కానానుకు రప్పించడానికి దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? మోషే, యెహోషువ, అహరోను, వారిని తర్వాత ఏర్పాటు చేసుకున్నాడు కదా. దేవుడు ఆ అధ్యాయాలలో ఉంటుంది, వచనంలో ఉంటుంది, ఏమని ఉంటుందంటే, యెహోవా ఇశ్రాయేలు యొక్క మూలుగును విని వారికి అంటే ఐగుప్తులు వాళ్ళు చాలా వెట్టి చాకిరి చేపించుకునేవారంట. వెట్టి చాకిరి అని అంటే, ఇప్పుడు నేను ఏదైనా పని చేస్తున్నాను, ఇప్పుడు నేను వర్క్ చేస్తున్నాను, నాకు జీతం ఇస్తుంది, గవర్నమెంట్ నాకు జీతం ఇస్తుంది. ఒకవేళ నాకు జీతం ఇవ్వలేదనుకో, నేనేం చేస్తున్నట్లు? వెట్టి చాకిరి చేస్తున్నట్లు. అంటే జీతం లేకుండా ఏ పని చేస్తున్నా కానీ అది వెట్టి చాకిరి లాగానే అనమాట. సో అప్పట్లో ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులను అటువంటి వెట్టి చాకిరి చేపించే వాళ్ళంట. అంటే ఇశ్రాయేలీలకు అంటే యెహోవాని వాళ్ళ ముందు 12 గోత్రము వాళ్ళు ఐగుప్తు దేశంలో సెటిల్ అయినప్పటికీ వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ దేవుని యందు విశ్వాసం ఉంచకుండా, దేవుని యందు భయభక్తులు కలగకుండా ఉన్నారు. కొంతమంది అలా ఉన్నారు. సో దేవుడు వారిని ఏర్పాటు చేసుకొని వారి యొక్క మూలుగు అని అంటే, ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి నేను చాక్లెట్ కొనిస్తాను అన్నాను, చాక్లెట్ని చూపించి తీసుకో అంటుంటా, మళ్ళీ వెనక్కి లాక్కుంటా. అప్పుడు వాళ్ళు ఎట్లంటారు? అని ఏడుస్తారు కదా. ఇంకా అది అంతే, ఇంకా అదొక హిమ్లాగా ఉంటుంది కదా. విన్నారా ఎప్పుడైనా చిన్నపిల్లలు అట్లా ఏడ్చడం? ఇంకా అదే, ఇంకా అంటే అటువంటి మూలుగుతో వాళ్ళు ఇశ్రాయేలీలు అప్పుడు ఉన్నారంట. ఏంది దేవా ఈ వెట్టి చాకిరి, ఏంది బరువు, ఏంది భారం అంటే వాళ్ళని ఇటుకలు మోయించడం అంటే చాలా కష్టపెట్టేవాళ్ళంట ఇశ్రాయేలీలను. అయితే దేవుడు మోషేను ఏర్పరచుకొని ఇశ్రాయేలీలందరినీ కూడా కానాను దేశమునకు వారిని తీసుకెళ్ళాలి అని దేవుడు ప్లాన్ చేశాడు. ఇశ్రాయేలీయులను దేవుడు ఎంతగా ప్రేమించాడంటే, ఇశ్రాయేలీయులకు ఇక్కడ ఒకరే చోట ఉంటారు, అందరు ఐగుప్తులోనే ఉంటారు. ఒకవైపు ఇశ్రాయేలీలు ఉంటారు, ఇంకొక వైపు ఐగుప్తులు ఉంటారు. కానీ దేవుడు ఐగుప్తులకు కలిగిన తెగులు ఇశ్రాయేలీలకు తగలకుండా చేశాడంట. వాళ్ళ దగ్గర వడగళ్ళు పడ్డాయి, వాళ్ళ దగ్గర కప్పలు పడినాయి, తర్వాత వాళ్ళ దగ్గర వాళ్ళ మొదటి సంతానము చనిపోయింది. ఇటువంటి తెగులు యువతల అంటే ఒకటే దేశంలో ఉన్నప్పటికీ, ఒకటే చోట ఉన్నప్పటికీ ఐగుప్తులకు కలిగిన తెగులు ఇశ్రాయేలీలకు తగలకుండా దేవుడు వారిని కాపాడాడు కదా. తర్వాత ఎర్ర సముద్రము పాయలైనప్పుడు ఇశ్రాయేలులను కాపాడిన దేవుడు, ఇశ్రాయేలులను రక్షించిన దేవుడు. అదే ఆ ఎర్ర సముద్రం అంటే రెండుగా చీల్చబడిన ఆ ఎర్ర సముద్రంలో ఐగుప్తుల రథములను, ఐగుప్తు సైనికులను కూడా చంపించేశాడు. అంటే ఒకటే చోట ఉన్నప్పటికీ ఇశ్రాయేలులను రక్షించిన దేవుడు ఐగుప్తులను అదే విధంగా హతం చేశాడు. కానీ అంతమందిని దేవుడు కాపాడుకుంటూ కానాను దేశంకు వెళ్ళాలి అని అనుకుంటారు కదా. కానీ కానాను దేశంలో ఎంతమంది ప్రవేశించింటారు? కేవలం ఇద్దరు. ఎవరు? యెఫున్నె కుమారుడైన కాలేబు, యెహోషువ. అంటే దేవుడు వారిని అంత ఏర్పాటు చేసుకొని వాళ్ళకి తెగులు రాకుండా చేసినాడు. దాని తర్వాత వాళ్ళని ఎర్ర సముద్రం నుంచి కాపాడాడు. అదేవిధంగా మోషే కొండ మీద, సీనాయి కొండ మీద 10 ఆజ్ఞలు దేవుడు తనతో ఇచ్చిన ఆజ్ఞలను రాసుకోవడానికి అని కొండ మీదికి వెళ్ళినప్పుడు వాళ్ళు కింద ఉండి వారి యొక్క బంగారంతో వాళ్ళకి కలిగిన విలువైన వస్తువులతో ఒక దూడను చేసుకొని ఆ దూడనే దేవుడు అన్నట్లుగా వాళ్ళు దూడని పూజించిన వారుగా ఉన్నారు. దాని తర్వాత మాకు ఆహారం లేదు, తర్వాత మాకు నీళ్ళు లేవు అని మోషేని సనిగినప్పుడు మోషే ప్రార్థన చేస్తే దేవుడు ఆకాశం నుంచి
మన్నాను కురిపించాడు, బండ నుండి నీళ్ళను అనుగ్రహించాడు. అంటే ఆ ప్రజలు ఎంత పాపం చేసినప్పటికీ, అంటే దేవుణ్ణి విసర్జించి ఒక దూడని చేసుకొని అదే దేవుడు అని అనుకున్నప్పటికీ కూడా దేవుడు వారిని క్షమిస్తూ వచ్చాడు. కానీ అంత చేసిన దేవుడు వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు. అయినా దేవుడు వాళ్ళు ఎంత పాపం చేసినా వాళ్ళని క్షమించాడు. అయినప్పటికీ కూడా వారు కానానుకు ప్రవేశించలేదు. ఎందుకు ఒక వచనంలో చూద్దాము. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయము చివరి వచనం. ఈ అధ్యాయంలో మొత్తము దీని గురించే ఉంటుంది. మోషే గురించి, మోషే తన ఇల్లంతటిలో నమ్మకమైన వాడని, తర్వాత ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలును రప్పించాడని ఆ అధ్యాయంలో ఉంటుంది. 19వ వచనంలో మనం చూసినట్లయితే, కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరి. ఏమంట? వాళ్ళలో ఉన్నది ఏంటిది? కేవలం అవిశ్వాసము. నేను ఫస్ట్ చెప్పిన అవిశ్వాసం లిస్టులో ఈ అవిశ్వాసం ఉంది కదా. కేవలము వారి దగ్గర ఉన్న అవిశ్వాసం వలన దేవుడు వారిని ఏర్పరచుకున్నప్పటికీ దేవుడు వారిని కానాను దేశంలో ప్రవేశించలేకపోయినారు వాళ్ళు. ఎందుకంటే కేవలము అవిశ్వాసము వలనే. చూడండి, అసలు విశ్వాసం నేను ఫస్ట్ చెప్పినా కదా, మన దగ్గర ఉన్న విశ్వాసము మనకి దేవునికి ఎంత క్లోజ్ చేస్తుందో, మన దగ్గర ఉన్న అవిశ్వాసము దేవుణ్ణి మనల్ని అంత దూరపరుస్తుంది. అందుకని మన జీవితంలో దేవుని ఎడల విశ్వాసము కలిగి జీవించాలి కదా. ఫస్ట్ ఎవరిని చూసినాము? హన్నాని చూసినాం. దేవుడే ఆమెకి సంతు లేకుండా చేసినప్పటికీ దేవునికి ప్రార్థన చేసి, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవునికి ప్రార్థన చేసిన వెంటనే యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకొని ఎంతైతే సంతానాన్ని ఇచ్చాడో, అదే కోవకి చెందిన వీళ్ళు కూడా అంతే కదా. దేవునికి అందరూ ఒకటే. దేవునికి అన్యులని లేదు, యూదులని లేదు, గ్రీసు దేశస్థులు అని లేదు. అందరూ తన దేవుని బిడ్డలే. మత్తయి సువార్తలో ఉంటుంది, అనీతిమంతుల మీదను నీతిమంతుల మీదను అందరి మీద దేవుడు తన కనుదృష్టి ఉంచి అందరి మీద వర్షం కురిపిస్తున్నాడు. ఇప్పుడు మనం ఒక్కళ్ళమే దేవుని పిల్లలమని మన మీదనే వర్షం కురిపించడం లేదు కదా. మనకు ఒక్కటే బ్లెస్సింగ్స్ ఇవ్వడం లేదు కదా. దేవుడికి అందరూ తన ప్రజలే. అందరినీ దేవుడు ఒక్కొక్క విధంగా ఉంచుతున్నాడు. అదేవిధంగా ఇశ్రాయేలులను దేవుడే ఏర్పరచుకున్నాడు. వారి యొక్క మూలుగును విని దేవుడే వారిని కానానుకు ప్రవేశించాలి. వీళ్ళు కానాను మంచి ప్రదేశం కదా, పాలు తేనెలు ప్రవహించు దేశము అంటారు. మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి. కానానులో ఉన్న వెజిటేబుల్స్, అక్కడ పండించే పంటలు, ఒక్కొక్క టమాటా మన దగ్గర ఇంత అంటే కళ్ళకి ఇంత ఉంటుంది. ఒక్కొక్క ఆనియన్ చాలా లావు ఉంటుంది. అంటే అక్కడ ఉన్న సారవంతమైన నేల. దేవుడు అది వాళ్ళకి వాగ్దానం చేశాడు, అంత మంచి నేలను మీకు ఇస్తాను అని దేవుడు చెప్పినప్పటికీ వాళ్ళ దగ్గర ఉన్నది ఏంటిది? అవిశ్వాసం. వారు కేవలం వాళ్ళ దగ్గర ఉన్న అవిశ్వాసం వలన వారు అక్కడికి వెళ్ళలేకపోయారు. సున్నతి పొందిన వారిలో వెళ్ళింది ఇద్దరు. పుణ్య కుమారుడైన కాలేబు, అదేవిధంగా యెహోషువ. సో మనం కూడా దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు దీవించుగాక. ఆమేన్. నాకు తెలిసి అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. దేవుడు హన్నాకి ఇచ్చిన విశ్వాసాన్ని, హన్నా చేసిన ప్రార్థన మనం కూడా మన జీవితంలో చేద్దాము. అదేవిధంగా ఆనాడు కానాను ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీలు వారికి ఉన్న అవిశ్వాసం మనలో ఉండకుండా పరిపూర్ణమైన విశ్వాసము, అమూల్యమైన విశ్వాసం కలిగి మనం మన జీవితంలో ఉందాం. ఒక చిన్న మాట ప్రార్థన చేస్తాం. దయగల తండ్రి, జీవం కలిగిన దేవ, నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. యేసయ్య, దేవ ప్రభువా, యేసయ్య, విశ్వాసం కలిగి జీవించలాగా సహాయం దయ చూపించండి. ఆనాడు ఇశ్రాయేలుతో ఎలా ఉన్నారో ఈరోజు మాతో కూడా అలాగే ఉండండి ప్రభువా. కేవలం ప్రభువా వాళ్ళకున్న అవిశ్వాసంను మా ఎడలో మేము కూడా ఉండకుండా ప్రభువా యేసయ్య పరిపూర్ణమైన విశ్వాసం కలిగి మేము జీవించలాగున
సహాయం దయ చూపించమని వేడుకుంటున్నాం. ప్రార్థన చేయు బిడ్డలుగా, మీ వాక్యం చదువు బిడ్డలుగా మమ్మల్ని దీవించి ఆస్వాదించండి. అదేవిధంగా ప్రభా యూత్ మీటింగ్కి చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆస్వాదించండి. వాళ్ళ కుటుంబాలను దీవించి ఆస్వాదించండి. వాళ్ళ తోబుట్టులను దీవించి ఆస్వాదించండి. ఇంకా చేర్చమని వేడుకుంటున్నాం. సంఘంలో విశ్వాసులను, యూత్ మీటింగ్లో బిడ్డలను చేర్చండి. చేర్చబడిన వారు స్థిరపరచబడులాగిన సహాయం దయ చూపించమని వేడుకుంటూ ఈ చిన్ని ప్రార్థన చేస్తున్నామని అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్.